सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभो ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:08 సూర్యాస్తమయం 6:27 తిథి పాడ్యం మధ్యాహ్నం 1:06 వరకు, నక్షత్రం అశ్విని రాత్రి 11:22 వరకు, వర్జం రాత్రి 7:52 నుంచి 9:16 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:36 నుంచి 9:25 వరకు, మరల మధ్యాహ్నం 12:42 నుంచి 1:31 వరకు, అమృతకాలం సాయంకాలం 5:04 నుంచి 6:28 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టగౌరీరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3 గంటలకి. నేటి విశేషం ఉగాది. ఈటీవీ ప్రేక్షకులకు దుర్ముఖినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది ప్రయుక్తంగా తెల్లవారుజామున అభ్యంగ స్నానం చేయాలి. ఆ తర్వాత పంచాంగాన్ని పూజించాలి. పంచాంగం తిథి వార నక్షత్ర యోగకరణములతో కూడి ఉంటుంది. అలాగే ఆ పంచాంగ శ్రవణం చేయాలి. పూజ చేసేటప్పుడు విఘ్నేశ్వరుణ్ణి, సరస్వతీదేవిని, నవగ్రహాలను, దైవజ్ఞుణ్ణి, గురువును పూజించాలి. అటు తర్వాత వేప పువ్వు, అరటిపండు, చెరుకు ముక్కలు, కొత్త బెల్లం, కొత్త చింతపండు, మామిడికాయ ముక్కలు వీటన్నిటితో కూడి ఉన్నటువంటి దాన్ని అభిగరించాలి, అంటే నెయ్యి వేయాలి. ఆ విధంగా చేసినటువంటి ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించాలి. అటు తర్వాత నూతనమైన వస్త్రాలు ధరించాలి. ఆధ్యాత్మికమైన విషయాలతో, పుణ్యప్రదమైన కార్యాలతో, ఉత్సాహంతో, బంధువర్గీయులతో, పిండి వంటలతో ఆనందంగా ఆ రోజంతా గడపాలి. ఇంకా విశేషించి ప్రపాదానం అంటే చలివేంద్రం పెట్టడం మొదలైనటువంటి కార్యక్రమాలు ప్రతి ఉగాది నాడు కూడా సర్వోపద్రవ శాంతి కోసమై హోమం చేయాలి. ఆ హోమ ప్రక్రియ చేయడం ద్వారా సంవత్సరం అంతా కూడా ప్రశాంతిగా, ఉపద్రవాలు లేకుండా ఉంటుంది అనేది శాస్త్రీయమైన సంప్రదాయం. అంతేకాకుండా ఈరోజు బ్రహ్మగారికి కాలస్వరూపుడుగా మనం దవనంతో పూజ చేయాలి. నేటి ఆణిమత్య. ప్రేమ ఉన్న చోటే శాంతి నెలకొంటుంది. నిరాసక్తత, నిర్లిప్తత, నిరాశ ఎప్పుడు మీ వెంటే ఉంటున్నాయంటే మీ ఆత్మకి విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తున్నారని అర్థం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా దుర్ముఖినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చైత్రశుద్ధ పాడ్యమి సూక్ష్మ ప్రపంచంలోని దైవీ శక్తులను, స్పందనలను మనమంతా కూడాను అందుకునేందుకు
అనువైనటువంటి పుణ్య సమయం ఈ ఉగాది. ఈ ఏడాది శుక్రవారం నాడు ఉగాది రావటం అదృష్టదాయకం. అదృష్టకల్పవల్లి అయినటువంటి లక్ష్మీదేవిని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఆరాధన చేయాలి. బ్రాహ్మీ ముహూర్తాన్ని నిద్ర నుంచి లేచి అభ్యంగన స్నానం ఆచరించి నూతన వస్త్రాలు ధరించి ఇష్టదేవతారాధన చేసి ఉగాది పచ్చడి దేవునికి నివేదించి ఆరగించాలి. పంచాంగ శ్రవణం, తిథి వార నక్షత్రాలకు అతిథి దేవతలు ఉన్నారు కాబట్టి ఈ పంచాంగ శ్రవణం వలన దేవతలు సంతృప్తి చెందుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ పంచాంగ శ్రవణం ఆచరించాలి. ఈ రోజు నుంచే వసంత నవరాత్రులు అనేటువంటివి ప్రారంభమవుతాయి కాబట్టి జగదభిరాముడైనటువంటి శ్రీరామచంద్రమూర్తిని, జగన్మాత అయినటువంటి ఆ యొక్క దుర్గాదేవిని దేవతారాధనలు పాటించటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలు మనందరికీ కూడాను శాంతిని, సౌఖ్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించాలి. కాబట్టి పంచాంగ శ్రవణం చేయటం, దేవతారాధన చేయటం విశిష్టం. సర్వే జనా సుఖినో భవంతు. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. నమః శివాయ సాంబాయ సగణాయాదిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే. శ్రీమహాగణపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. ఈటీవీ ప్రేక్షక శ్రోతలకు దుర్ముఖనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. యుగాది, ఉగాది అని చెప్పబడుతున్నటువంటి ఈ సంవత్సరారంభం అత్యంత పవిత్రమైనదే. ఈరోజు చేసే ఆకాంక్ష, పవిత్ర కర్మ సంవత్సరమంతా మనల్ని కాపాడుతుంది అని శాస్త్రములు చెప్తున్నాయి. ఆ కారణం చేతనే ఈరోజు ఒక నిర్మలమైనటువంటి వాతావరణంలో ఒక పవిత్రమైన శుభంకరమైన సంకల్పంతో భగవంతుని ఆరాధించాలని పెద్దలు కొన్ని పద్ధతులను ఏర్పరిచారు. అది ఉగాది కర్తవ్యాలు. అయితే ఈ సంవత్సరం దుర్ముఖినామ సంవత్సరం అని కొందరు వ్యవహరిస్తున్నారు. కానీ అనేక శాస్త్రాలను పరిశోధించి పెద్దలు తేల్చిన విషయం దుర్ముఖనామ సంవత్సరం అన్నారు ఇక్కడ. ఎందుకంటే అనేక ప్రాచీన గ్రంథాల్లో కూడా దుర్ముఖాబ్ది అని కనబడుతున్నది. దుర్ముఖాబ్ది అన్నప్పుడు దుర్ముఖ శబ్దమే అక్కడ చెప్పబడుతుంది కనుక ఈ సంవత్సరం అంతా సంకల్పాల్లో శ్రీ దుర్ముఖనామ సంవత్సరే అని చెప్పుకోవాలి. ఇక్కడ ప్రధానంగా పంచాంగ శ్రవణం అనేది ఈ రోజున ముఖ్య కర్తవ్యంగా చెప్తున్నారు. ఉగాది కర్తవ్యాలని ధర్మశాస్త్రం చెప్తూ ముందుగా అభ్యంగ స్నానము, రెండవది ధ్వజారోపణము, మూడవది నింబపత్ర భక్షణము, నాలుగవది సంవత్సరాది ఫలశ్రవణము, అటు తర్వాత వసంత నవరాత్ర ఆరంభము. ఇవి ఉగాది కర్తవ్యాలుగా చెప్తున్నారు. ధ్వజారోపణము అంటే ఒక జెండాలని తమ ఇంటిపై ఎగరవేయడం అనేటువంటిది. ఒక సౌందర్యంగా కనబడేటువంటి ధ్వజాలను ఎగరవేసి శుభాన్ని పలకడం, శుభాన్ని స్వాగతించడం. అటు తర్వాత నింబ కుసుమ భక్షణము అంటే వేపపూతను తినడం. ఇది ఎలా చేయాలో కూడా శాస్త్రం చెప్పారు. ఇక్కడ వేపపూత, బెల్లము, మామిడి కాయ ఈ మూడింటిని తీసుకుని ఆరగించాలని చెప్పారు. ఇది ప్రధానమైనటువంటి అంశం. అయితే కొన్ని చోట్ల నింబ పత్రభక్షణం కూడా కనబడుతున్నది. అంటే వేప ఆకును తినడం కూడా చెప్తున్నారు ఇక్కడ తర్వాత సంవత్సరాది ఫలశ్రవణం, ఇది విశేషమైన అంశం. దీన్ని పంచాంగ శ్రవణం అంటూ ఉంటారు. ఈ పంచాంగ శ్రవణం ఒక కుతూహలం కలిగిస్తూ ఉంటుంది చాలామందికి. ఈ సంవత్సరం తమకు ఎలా ఉంటుంది అనే కుతూహలం. ఇది మానవ సహజం, భవిష్యత్తును తెలుసుకోవాలి అని. కానీ అనుభవానికి వచ్చే వరకు ఏది తెలియబడదు. శాస్త్ర పరిజ్ఞానంతో కొందరు భవిష్యత్తుని చెప్పగలుగుతారు. ఆ శాస్త్రమే జ్యోతిష్ శాస్త్రం. దాన్ని ఆధారం చేసుకుని చేసే గణన బట్టే పంచాంగం అనేది ఏర్పడుతుంది. ఆ పంచాంగంలో ఈ సంవత్సరం గ్రహస్థితి ఎలా ఉన్నది, వాటి ఫలితాలు ఎలా ఉంటాయో చెప్తారు. అందరూ కుతూహలంతో వింటారు. ఇక్కడ కుతూహలం కంటే ముఖ్యమైనది శ్రద్ధ చాలా అవసరము. పంచాంగ శ్రవణం ఈ ఏడాది ఏం జరుగుతుందో తెలుసుకోవడానికే పెద్దలు పెట్టినది కాదు.
పంచాంగ శ్రవణంలో ఆ సంవత్సరం ఉన్నటువంటి గ్రహములు, అదేవిధంగా నక్షత్ర స్థితి, ఇక తిథి వార నక్షత్ర యోగ కరణము అనే పంచాంగముల గురించి వింటే ఆ తిథి దేవతలు, వారదేవతలు, యోగ కరణ ఇత్యాదులకు అధిష్టాన దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ దేవతల అనుగ్రహం పొందడానికై పంచాంగ శ్రవణం చేయాలి. అందుకే ఇక్కడ చెప్పిన విధి ఏమిటంటే, ముందుగా అభ్యంగ స్నానం. ఉగాది నాడు అతి ముఖ్యమైనటువంటి కర్తవ్యం ఇది. సూర్యోదయ పూర్వమే బ్రాహ్మీ ముహూర్తంలోనే అభ్యంగ స్నానం చేయాలి. ఆ సూర్యోదయానికి అంటే ఉగాది సూర్యునికి మనం శుద్ధులమే స్వాగతం పలకాలి. శుభ్రమైన గృహంలో ఆ బ్రాహ్మీ ముహూర్తంలోనే అభ్యంగ స్నానం పూర్తి చేసుకుని అటు తర్వాత నూతన వస్త్రములు, శుద్ధ వస్త్రములు ధరించి ముందు గణపతిని ఆరాధన చేసి, ఇష్టదేవతారాధన చేసి, ముగ్గురు మూర్తుల్ని, ముగ్గురమ్మల్ని స్మరించి పంచాంగానికి పూజించాలి. ఎందుకంటే అక్షరములే దేవతలుగా భావిస్తాం, పుస్తకాన్ని సరస్వతి రూపంగా భావిస్తాం భారతీయులు. ఆ కారణం చేత ముందుగా వివిధములైన గ్రహ నక్షత్ర స్థితుల్ని తెలియజేస్తూ ఈ సంవత్సరం యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని, ప్రభావాన్ని మనకు అందించేటువంటి పంచాంగాన్ని ముందు పూజించి ఆ కాలస్వరూపుడైన భగవంతుని ఆరాధన చేస్తున్నాం. ఎందుకంటే కాలం భగవంతుని రూపము. లవస్తుటి కల కాష్ఠ నిమేష యుగ వత్సర ఇన్ని రూపములతో ఉన్నవాడు భగవంతుడే అని మన శాస్త్రంలో చెప్తున్నాయి. రెప్పపాటు కాలం నుంచి కల్పకాలం వరకు ప్రతి క్షణము భగవత్ స్వరూపంగా భావిస్తాం. అందులో సంవత్సరం అనేది అత్యంత ప్రధానం గనక ఈ సంవత్సరం ఎవరి కాలమానాల ప్రకారం వాళ్ళు లెక్క పెట్టుకున్నప్పటికీ రాబోయే సంవత్సరం బాగుండాలని ప్రపంచంలో మానవజాతి అంతా కోరుకుంటుంది. అలాగా చాంద్రమానం ప్రకారంగా ఇప్పుడు సంవత్సరాది ప్రారంభమవుతున్నది. ఈ చాంద్రమాన సౌరమానాలు భారతదేశానికి దక్షిణ భాగంలో ఉంటాయి. అంటే వింధ్య యొక్క దక్షిణ భాగమంతా చాంద్రమాన సౌరమానాలు పాటిస్తూ ఉంటే వింధ్యకి అటువైపు ఉన్నటువంటి ఉత్తర భాగమంతా కూడాను బార్హస్పత్యమానాన్ని పాటిస్తూ ఉంటుంది. అది లెక్కల్లో కొన్ని భేదాలు కనిపించవచ్చు, కానీ ప్రభావాలు అన్ని చోట్ల ఒక్కలాగానే కనబడుతూ ఉంటాయి. ప్రధానంగా చంద్రగతిని అనుసరించి చెప్తున్నటువంటి ఈ చాంద్రమానం దుర్ముఖనామ సంవత్సరము. ఇది ప్రధానంగా వైవస్వత మన్వంతరం నడుస్తున్నది మనకి. ఈ వైవస్వత మన్వంతరము ఈ శ్వేతవరాహ కల్పంలో 7వ మన్వంతరము. ఇందులో ఇప్పటికి 28 మహాయుగములు జరిగాయి. ఇవాల్టితో కలియుగంలో 5117 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇలా ప్రారంభమవుతుంది మన పంచాంగం. ముందు బ్రహ్మగారి ఆయువుతో ప్రారంభిస్తూ చెప్తారు. ఇది పంచాంగ శ్రవణ పద్ధతి. బ్రహ్మగారు 100 కల్పాలు ఉంటారు అని చెప్తుంది శాస్త్రం. అలా బ్రహ్మగారు 100 కల్పాల్లో ఇప్పటికీ 50 కల్పాలు పూర్తయి 2వ పడి, అందుకే ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే అంటూ ఉంటాం. అద్య బ్రహ్మణ అంటే ఈ కల్పంలో ఉన్నటువంటి బ్రహ్మగారికి ఇప్పటి వరకు ఎన్ని కల్పాలు జరిగాయి అంటే 50 కల్పాలు పూర్తయి 2వ 50 పడుతున్నది. అంటే 50 పడిలో పడ్డారంటారు కదా, అది జరుగుతున్నది ఇక్కడ. అందుకే ద్వితీయ పరార్థే అని నిత్యం చెప్పే మాటలో ఇది అర్థం కనబడుతున్నది. చిత్రం ఏంటంటే మొత్తం ఈ కల్పం యొక్క ఆదిని చెప్తున్నారు అంటే కల్పాదే సృష్టి ఆది. ఇప్పటికి ఎన్ని కల్పాలు జరిగాయో మనకు తెలియదు. ఆ కల్పాల ఆనవాళ్లు కూడా ఉండవు. కల్పాంతకాలంలో ఉన్న సృష్టి అంతా వెళ్ళవలసిందే. ఇప్పుడున్నటువంటి కల్పంలో మనం చెప్పుకోవాలి అంటే ఈ కల్పంలో ప్రధానంగా 7 మన్వంతరం నడుస్తున్నది. ఇందులో 28వ మహాయుగం. ఎటువంటి 28వ మహాయుగం నాటి ఈ కలియుగంలో ఇప్పుడు నడుస్తున్నటువంటి సంవత్సరం దుర్ముఖనామ సంవత్సరం. ఈ దివ్యమైన సంవత్సరానికి మనం స్వాగతం పలుకుతూ సంవత్సర పురుషుడైనటువంటి నారాయణుడు మనల్ని అనుగ్రహించుగాక అని ప్రార్థిద్దాం. ముఖ్యంగా ఈ సంవత్సర గణనలో అనేక రకాల శాస్త్రీయమైన పద్ధతులు, దివ్యమైన భావాలు ఋషులు చూపిస్తున్నారు. మొత్తం 60 సంవత్సరాల్లో ఒకటి దుర్ముఖనామ సంవత్సరం. ఈ 60 సంవత్సరాల్లో 5 సంవత్సరాలని కలిపి ఒకటిగా అంటే ఒక యుగంగా భావన చేస్తారు. 5 సంవత్సరాలు కలిపి ఒక యుగం. అలా మొత్తం 60 సంవత్సరాల్లో 12 యుగాలు వస్తాయి. ఆ 12 యుగాలలో ఇప్పుడు 6వ యుగం నడుస్తున్నది. ఈ 6వ యుగానికి అధిదేవత అహిర్బుద్ధియుడు. అధిదేవతను స్మరించడం వల్ల ఈ రోజున వాళ్ళ అనుగ్రహం లభిస్తే సంవత్సరం అంతా క్షేమంగా ఉంటుందనే భావంతోనే ఈ పంచాంగ శ్రవణంలో ఆయా కాలములు వాటి అధిదేవతల్ని చెప్తున్నారు. ఇక ఈ 5 సంవత్సరములకి పేర్లు సంవత్సర, పరివత్సర, ఇదావత్సర, అనువత్సర, ఇద్వత్సర. ఆ ఇద్వత్సరం ప్రకారంగా చూస్తే ఇప్పుడున్నది ఇద్వత్సరము. ఐర్బుధ్య దేవతాకమైనటువంటి ఈ 6వ యుగంలో ఈ ఇద్వత్సరానికి అధిపతి రుద్రుడు అన్నారు. అహిర్బుద్ధుడన్నా కూడా రుద్రుడే. అంటే మహాకాల స్వరూపుడైన పరమేశ్వరుడే ఈ సంవత్సరానికి కూడా అధిదేవతగా చెప్పబడుతున్నాడు. ఈ సంవత్సరంలో ప్రధానంగా దానాల్లో రజత దానం శ్రేష్టము అని చెప్తున్నారు. పూర్వే రజతస్యాపి దానం ప్రోక్తం అని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. కానీ సంవత్సరారంభంలో సంవత్సరం అంతా బాగుండాలని ఆకాంక్షించాలి.
ఆకాంక్షించినప్పుడు ఈ తిథి వార నక్షత్ర యోగ కరణ దేవతలు, సంవత్సర అధిదేవతలు ఆకాంక్షించే వాడి యొక్క సత్కర్మకు, సత్సంకల్పానికి బలాన్నిస్తారు. అప్పుడు కాలంలో ఏ మార్పులు ఉన్నప్పటికీ అవి మనకు అనుకూలంగా, దేశానికి క్షేమంకరంగా మారాలి అనేటువంటి ఒక భావన ఈ ఉగాది విధుల్లో మనకు కనబడుతున్నది. అటు తర్వాత నింబకుసుమం భక్షణము కూడా, అంటే ఉగాది పచ్చడి అని మనం ఏదైతే వ్యవహరిస్తున్నామో అది భగవంతునికి నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి. అటు తర్వాత వసంత నవరాత్రులు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఈ వసంత నవరాత్రులు రామచంద్రమూర్తిని, అమ్మవారిని ఆరాధించాలి. ముఖ్యంగా ఈ 9 రోజులు కూడా సంవత్సరానికి ప్రారంభం గనక ఈ 9 రోజులు పూర్ణత్వాన్ని తెలియజేస్తుంది. ఈ నవరాత్ర ప్రభావము సంవత్సరం అంతా శుభాన్ని కలిగిస్తుంది. అటువంటి దుర్ముఖనామ సంవత్సరము మనకు సుముఖంగా ఉండాలని, అధర్మం పట్ల దుర్ముఖంగా, ధర్మం పట్ల సుముఖంగా ఉండే కాలస్వరూపుడు మనల్ని అనుగ్రహించుగాక. సర్వం శ్రీ శివార్పణమస్తు. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. అందరికీ దుర్ముఖి నామ ఉగాది ఆశీస్సులు. మన సంస్కృతి యొక్క గొప్పదనాన్ని ఈ ఉగాది పండుగ మనకు చాటి చెబుతున్నది. ప్రతి పండగలోనూ ఒక్కొక్క సందేశం మనకు ఉంటుంది. ఎప్పుడు కూడా అసలు ఆ పేరులోనే ఉంటుంది. కానీ ఇది ఏదో అనుకున్నారు, ఏదో దుర్ముఖి అంటే పెద్ద దుర్ముఖి, అన్యాయం అని చెప్పేసి ఒక విధంగా సూర్యుడి యొక్క నామం కూడా అవుతున్నది. ఇక్కడ భగవంతుడు విశ్వ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుంటూ ఎప్పుడు కూడా ఈ పండుగ ద్వారా భవిష్య ఫలాలు తెలిపి ఎంతో గొప్పగా మనకు అనుగ్రహించారు. భవిష్య ఫలాలు ముందుకు మనం ఎట్లా ఉండాలా, ఎట్లా ఉండకూడదు, ఏ విధంగా ఏడ్చాలా, ఎట్లా ఏడ్చకూడదు, ఎంతవరకు నవ్వాలా, ఎంతవరకు నవ్వకూడదు, ఎన్ని కష్టాలు అనుభవిస్తే మనస్సు ఎట్లా ఉంటుంది అనేదాన్ని చెప్తూ వచ్చారు. ఎందుకంటే ఆయన చాలా ముందుగానే తెలిపాడు. స్వామి చాలా దయామయుడు కనుకనే ఇది మంచి చెడు అని తెలిపి ఫలాన్ని అనుభవించేటువంటి స్వేచ్ఛను మన చేతుల్లోనే పెట్టాడు. మీ ఇష్టము, ఇక మీకు చెప్పేశాను అన్నాడు. తిథి వార నక్షత్ర కరణాలను తెలుసుకొని ఆ అప్పటికప్పుడు ఉండేటువంటి యోగ కరణాలను మనం తెలుసుకొని దానికి అనుగుణంగా అడుగులు వేసినప్పుడు మాత్రమే జీవితము సుఖమయంగా సుగమంగా కూడా సాగుతుంది. ఈ నియమావళిని నిర్లక్ష్యం చేసేటువంటి సరైన దృష్టితో సాగనివాడు చేయకపోతే, సరైన దృష్టితో సాగకపోతే వాడికి పయనము ఎట్లా ఉంటుందంటే ఒడిదుడుకులుగా ఉంటుంది. శాస్త్రాన్ని నిర్లక్ష్యం చేయటం మంచిది కాదు. ఎంత చేసినా కూడా శాస్త్రం ఏం కరిగిపోదు. నువ్వే కరిగిపోతున్నావు. కానీ ఒకరోజు లేదు 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 నమ్మనని నువ్వే మాయమైపోతున్నావు. శాస్త్రం నమ్మనటువంటి వాడు కూడా శాశ్వతంగా ఉండాలి కదా. శాస్త్రం ఉండేంత వరకు వాడు శాశ్వతంగా ఉంటే నేను ఒప్పుకుంటా. ఏ తత్వాన్ని తిడుతున్నారో ఆ తత్వగుణము ఎన్ని యుగాలు నాశనం కాదది. అటువంటి తత్వగుణం ఎప్పుడు నాశనం అవుతుందో అంతవరకు నువ్వు ఉంటే అప్పుడు నువ్వు దానికి తిట్టిన దానికి ఒక సార్థకం అవుతుంది. తత్వగుణాన్ని ముందుగానే నువ్వు చచ్చిపోతున్నావు అంటే నీ శరీరాన్ని వదిలేస్తుంది. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఉండేటువంటి 80-90 ఏండ్ల లోపల శాస్త్రం బాగలేదు, దేవుడు లేదు, మరి భవిష్యత్తు లేదు. ఏ భవిష్యత్తు అంతా అబద్ధాలు, అది అబద్ధాలు, మూఢనమ్మకాలు. నిజమే, మూఢనమ్మకాలు నమ్మకూడదు, మరీ మూఢనమ్మకాలు నమ్మకూడదు. కానీ కొన్ని నమ్మకాలు మనం నమ్మాల్సి వస్తుంది. అందుకని శాస్త్రాన్ని ఎవరు నిందిస్తున్నారు? భగవంతునికి చిన్న చిన్న విచారాలు కోరుకుంటూ అకస్మాత్తు మనకు అది నడచకపోతే దేవుడే లేదు అనటం ఇది తప్పు కదా. దేవుడు లేకపోతే నువ్వు వచ్చేవాడివే కాదు. రాక్షసులు కూడా దేవుడి నుంచే పుట్టారు. దాంట్లోనూ ఒక భాగం కూడా ఉండొచ్చేమో ఎవరు తెలుసు. అందుకని జాగ్రత్తగా ఉండటము మంచిది. శాస్త్రాన్ని నిర్లక్ష్యం చేయటం మంచిది కాదు, శుభం కాదు. వాడి కుటుంబానికి, వాడికి, వాడి దేశానికి కూడా చాలా ఆపత్తు. అందుచేత భగవంతుడు ఏర్పరిచినటువంటి ఈ నియమానికి తల వంచి మనమందరూ కూడా ప్రొద్దుననే తలంటి స్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలు వేసుకొని శుభ్రంగా ఉండాల మనస్సు. వస్త్రాలు ఎప్పుడు శుభ్రంగా ఉంటాయో మనస్సు కూడా శుభ్రంగా ఉంటుంది.
మన ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంటుందో మన మనస్సు, మన కుటుంబం అంతా శుభ్రంగా ఉంటుంది. అందుకనే ఎక్కువ మనం స్వచ్ఛత కాపాడుకోవాలి. మనం ఎప్పుడు మనం కాపాడుతున్నావో మన మనస్సు వాళ్ళ ఇల్లు చూస్తేనే తెలుస్తుంది. గందరగోళంగా ఉంది ఈ ఇల్లు అని చెప్పేసేయచ్చు. నువ్వు శాస్త్రము, వక్కలు, ఇవన్నీ కుండల్ని ఇదంతా వేసుకోవాల్సిన పని లేదు. కేవలము నీ ఉండేటువంటి నీ శుభ్రమైనటువంటి వస్త్రాలు మంచి కళగా ఎప్పుడున్నావో కొంచెం పర్వాలేదు. నెక్స్ట్ ఇంట్లో నీ పరిస్థితి ఎట్లా ఉందో చూడాలా. అట్లా నువ్వు ఎక్కడ వాసం చేస్తున్నావో అక్కడ కూడా శుభ్రంగా ఉండాలి. అది ఎప్పుడు శుభ్రంగా పరుచుకుంటున్నామో మన మనస్సు బాగుంటుంది. శుభ్రమైన వస్త్రాలు ధరించి పెద్దలన, గురువులన ఆశీర్వాదాలు పొందాలి. దైవ పూజ చేసుకొని ఉగాది పచ్చడి ఆరగించాలి. ఆ ఉగాది పచ్చడి తినేటప్పుడు కూడా మనం పచ్చడి అని పిలిచాం, కానీ అది ప్రసాదం. ఉగాది పురుషుడు యొక్క ప్రసాదం. శతాయుర్వజ్ర దేహాయ శతాయుర్వజ్ర దేహాయ సర్వసంపత్కరాయ చ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. నింబకం దళభక్షణం అంటే పండితుల ద్వారా పంచాంగ శ్రవణం చేసి భవిష్య ఫలాలను నమ్మకపోయిన ఆ రోజు వినమన్నాడు. విని తెలుసుకొని చేయబోయేటువంటి పనుల విషయంలో కూడా తగిన రూపకల్పన మనం చేసుకోవాలి. అది మనము ఎప్పుడు మనం దాన్ని కూర్పించుకున్నాం, మనం సరిగా ఆ ఎస్టిమేట్ ఎప్పుడు వేసుకున్నామో శుభ్రంగా మీరు ఉండగలరు. ఈ ఉగాది పండుగ చైత్రమాసంలో వస్తుంది. చైత్రమాసంలో వసంత ఋతువు వస్తుంది. వసంత ఋతువు 6 ఋతువుల్లోనూ గొప్ప ఋతువు. ఈ ఋతువు అందరి యొక్క మనస్సులకు సంతోషాన్ని చేకూరుస్తుంది. గతకాలపు చేదు అనుభవాలను మరిచి నిన్నటి వరకు మనకి ఏం జరిగిందో అది మర్చిపోయి, చేదు అనుభవాలను మర్చిపోయి ఈ రోజు నుంచి మనం ఉగాది కాబట్టి ఈ రోజు నుంచి మనం అమలులో తీసుకురావాలంటే కార్యక్రమంలో రూపొందించుకోవాలి. ఇవన్నీ కూడా కొత్త ఆశల యొక్క చిగురులతో జీవితం వెళ్ళి విరిసి కళగాను సంతోషంగాను మనం గడపాలి. ఈ మాసం సూచిస్తుంది. మాసమే చెప్తూ ఉన్నది మనం గడిపేది ఉండిని. ఈ పండుగ జడత్వాన్ని వదిలించి చైతన్యత్వాన్ని నింపుతుంది. ఈరోజే బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించాడు కనుక మంచి ఆశలకు శ్రీకారం చుట్టడానికి ఇది మంచి రోజు. ఈ రోజు నుంచి మంచి కార్యక్రమాలను సంకల్పం చేసుకోవాలి. మనం కూడా భవిష్య ఫలాలను తెలుసుకొని భగవంతుడు చూపినటువంటి మార్గాన్ని విశ్వసిస్తూ నమ్ముకుంటూ ఆ మార్గంలో పయనిస్తూ జీవితాలను ధన్యమయం చేసుకోవటానికి మనమంతా ప్రయత్నిస్తాం. ఈ ఉగాది పేరు దుర్ముఖి నామ ఉగాది అని చెప్పారు. ఈ సంవత్సరంలో అందరూ కూడా చోరుల నుండి జాగ్రత్తగా ఉండాలి. దొంగతనాలు ఎక్కువ అవుతూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. దొంగలు చాలామంది ఉన్నారు, అబద్ధాలు ఆడతారు. ఈ సంవత్సరం ఎక్కువ అవుతుంది అబద్ధాలు, మోస చింతన చేస్తారు. కలియుగ ప్రభావం ఎక్కువ అవుతున్నది. అందుకని ఈ సందర్భంలో ఒక విపరీతమైన పొడిచేటువంటి మాటలు, సూటిపోటి మాటలకి, తగాదాలకు దూరంగా ఉండాలి. మనం మాటలు ఎంత కావాలో అంత మాట్లాడాలి. ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. రెండో మాట మాట్లాడకూడదు. తగాదానికి, విడాకులకి ఇవన్నీ తయారైపోతాయి. మనం ఎట్లా అంటే 40 ఏండ్లు పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా విడాకులు అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. 10 మంది పిల్లల్ని కన్న తర్వాత కూడా. కారణం ఆ కలియుగ ప్రభావం అంతగా ఉంది. అందుకని జాగ్రత్తగా ఉండండి. 1-2 మాటలు ఎవరిండ్లలోనూ అన్నతమ్ముళ్ళు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ ఎక్కువ మాట్లాడి ఒక చర్చ జరిగించుకొని దూరం కాకూడదు. కఠినమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని లేకపోతే శత్రుత్వం ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది మనకు. మన ఇంట్లోనే తయారైపోతారు శత్రువులు. జాగ్రత్తగా
ఒకటి మాట్లాడితే ఒకటే మాట్లాడనేకూడదు, 10 మాట్లాడితే ఒకటి మాట్లాడండి. ఇక అధికారులు ప్రజలు సంతోషంగా ఉంటారు ఇటువంటి సందర్భంలో. ఈ విచారం చూడండి, ఇంత చెడ్డది చెప్పి మంచిది చెప్పుకోవచ్చారు. ఆచార వ్యవహారాలను పాటించడంలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం ఈ పద్ధతులు మార్చుకోకూడదు, మంచి పద్ధతులు. వాటి వల్ల మంచి ఉపయోగాలకు మనమంతా ఈ సంవత్సరం ఆ ఉపయోగాలను మనమంతా పొందాలి. అందరికీ ఆహారం సమృద్ధిగా లభిస్తుంది, దాన్ని పారేయద్దండి, జాగ్రత్త పడండి. ఈ సంవత్సరము నవనాయకుల ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. 1, రాజు శుక్రుడు, మంత్రి బుధుడు, సేనాధిపతి బుధుడు, సస్యాధిపతి శని, ధాన్యాధిపతి శుక్రుడు, ఇక అర్ఘాధిపతి బుధుడు, మేఘాధిపతి బుధుడు, రసాధిపతి చంద్రుడు, నీరసాధిపతి శని. మొదలే శని నీరసాధిపతి విచ్చేశారు, అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఈ 7 మనకు శుభాలు, 2 పాపులు అయి ఉన్నారు. అందుకని పశు సంపద వ్యవసాయము బాగుంటుంది. సకాలంలో వర్షాలు కురుస్తాయి. మొత్తం మీద అదేదో అదొకటన్నా మనకు కనపడుతుంది. వర్షాలు నీళ్లే లేక మడమడమడ మాడిపోతున్నాం, వర్షాలు కురుస్తాయని స్వామి చెప్పారు, చాలా మంచిది. మొత్తం మీద శుభానిదే పై చేయని చెప్పారు కాబట్టి కాలపురుషుడి ఆశీర్వాదంతో మనమంతా సుఖదుఖాలను తట్టుకునేటువంటి మనస్థితి అందరికీ లభిస్తుంది అని చెప్పుకొని వచ్చారు. శ్రీ గురుదత్త, శ్రీ గురుదత్త. దుర్ముఖీ వత్సరమ నీకు స్వాగతం, దుర్ముఖీ వత్సరమ నీకు స్వాగతం. మారాలి మారాలి మానవుల నైజం, మారాలి మారాలి మానవుల నైజం. దుర్ముఖీ వత్సరమ నీకు స్వాగతం, దుర్ముఖీ వత్సరమ నీకు స్వాగతం. మారాలి మారాలి మానవుల నైజం, మారాలి మారాలి మానవుల నైజం. శుక్రుడు రారాజుగా నీ పయనం సాగెగా, శుక్రుడు రారాజుగా నీ పయనము సాగెగా. శుక్రుడు రారాజుగా నీ పయనం సాగెగా, శుక్రుడు రారాజుగా నీ పయనము సాగెగా. బుధుడేమో మంత్రాంగం చక్కబెట్టుచుండగా, బుధుడేమో మంత్రాంగము, బుధుడేమో మంత్రాంగం చక్కబెట్టుచుండగా, బుధుడేమో మంత్రాంగం చక్కబెట్టుచుండగా. చంద్రుడు రసములిచ్చి చల్లగా కరుణించగా, చంద్రుడు రసములిచ్చి చల్లగా కరుణించగా, చల్లగా కరుణించగా, చల్లగా కరుణించగా. సస్యాధిపతి శని నీరసించి పోవునుగా, సస్యాధిపతి శని నీరసించి పోవునుగా. సస్యాధిపతి శని నీరసించి పోవునుగా, సస్యాధిపతి శని నీరసించి పోవునుగా. దుర్ముఖీ వత్సరమ నీకు స్వాగతం, మారాలి మారాలి మానవుల నైజం. దుర్ముఖీ వత్సరమ నీకు స్వాగతం, మారాలి మారాలి మానవుల నైజం. అవినీతి అరాచకం అణగారిపోవాలి, అవినీతి అరాచకం అణగారిపోవాలి. అమితమైన కోర్కెలకు ఆనకట్టు కట్టాలి, అమితమైన కోర్కెలకు ఆనకట్టు కట్టాలి, అమితమైన కోర్కెలకు ఆనకట్టు కట్టాలి. అమితమైన కోర్కెలకు ఆనకట్ట కట్టాలి. దోపిడిలు దౌర్జన్యం పూర్తిగా నశించాలి, దోపిడీలు దౌర్జన్యం పూర్తిగా నశించాలి. దోపిడిలు దౌర్జన్యం పూర్తిగా నశించాలి. దోపిడీలు దౌర్జన్యం పూర్తిగా
నశించాలి. ధర్మ బుద్ధి ప్రేమ గుణము ఆచరణకు రావాలి. ధర్మ బుద్ధి ప్రేమ గుణము ఆచరణకు రావాలి. దుర్ముఖీ వత్సరమా నీకు స్వాగతం. మారాలి మారాలి మానవులనైన దుర్ముఖీ వత్సరమా నీకు స్వాగతం. మారాలి మారాలి మానవులనైన ఉడమి పైన ఘాతకము ఇక పైన ఆపాలి. ఉడమి పైన ఘాతకములు ఇకనైనా ఆపాలి. భూమి తల్లి బాధ కాస్త అందరికి తెలియాలి. భూమి తల్లి బాధ కాస్త అందరికి తెలియాలి. చెట్టు పుట్ట గుట్టుల తప్పక రక్షించాలి. చెట్టు పుట్ట గుట్టలను తప్పక రక్షించాలి. పక్షులను ప్రాణులను దయతో చూడాలి. పక్షులను ప్రాణులను దయతో చూడాలి. దయతో చూడాలి. దయతో చూడాలి. ముఖీ వత్సరమా నీకు స్వాగతం. మారాలి మారాలి మానవులనైన దుర్ముఖీ వత్సరమా నీకు స్వాగతం. మారాలి మారాలి మానవులనైన కనిపించిన దేవతలకు సేవలు చేయాలి. కనిపించిన దేవతలకు సేవలు చేయాలి. సుఖ బ్రహ్మ తత్వమును అందరికీ తెలపాలి. సుఖ బ్రహ్మ తత్వమును అందరికీ తెలపాలి. హనుమంతుని గుణములను ఊరూరు చాటాలి. హనుమంతుని గుణమును ఊరూరా చాటాలి. హనుమంతుని గుణమును ఊరూరు చాటాలి. హనుమంతుని గుణమును ఊరూరా చాటాలి. సచ్చిదానంద బాటలో అందరూ పయనించాలి. సచ్చిదానంద బాటలో అందరూ పయనించాలి. అందరూ పయనించాలి. అందరూ పయనించాలి. అందరూ పయనించాలి. అందరూ పయనించాలి. దుర్ముఖీ వత్సరమా నీకు స్వాగతం. మారాలి మారాలి మానవులనైన దుర్ముఖీ వత్సరమా నీకు స్వాగతం. మారాలి మారాలి మానవులనైన మారాలి మారాలి మానవులనైన దుర్ముఖీ వత్సరమా మానవులనైన మారాలి మారాలి మానవులనైన దుర్ముఖీ వత్సరమ దుర్ముఖీ వత్సరమ దుర్ముఖీ వత్సరమ నీకు స్వాగతం. నీకు స్వాగతం. నీకు స్వాగతం. నీకు స్వాగతం. నీకు స్వాగతం. నీకు స్వాగతం.